సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం ఆ రోజు రథసప్తమి రోజు చేసి పెట్టండి. చాలా మంచిది. మీరు కూడా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేస్తారండి. 1 కప్ వరకు బెల్లం వేసి కరిగించుకొని పక్కకు పెట్టుకోండి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు సేమియా వేయండి. సేమియా కూడా బాగా ఫ్రై చేసి పక్కకు పెట్టండి. 1/2 కప్ వరకు పెసరపప్పు కూడా బాగా రోస్ట్ అవ్వాలండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ వేసి వాష్ చేసుకొని 2 కప్స్ వరకు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోండి. మూత తీసి చూడండి. ఉడికిన తర్వాత చూడండి, అస్సలు స్మాష్ చేయొద్దు. ఈ విధంగా ఉంటుంది. మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోండి. ఉడికించుకున్న బెల్లం సిరప్ను కూడా వేసుకొని బాగా కలపండి. చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు. 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాచి చల్లార్చిన మిల్క్ వేసుకొని 2 మినిట్స్ ఉడికించిన తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. చాలా బాగుంటుంది.